పురుషులకు కూడా చెప్తున్నాను నాయన, ఒక పచ్చని కాపురంలో నిప్పులు పోసి వేరే వాని భార్యను నీ సొంతం చేసుకోవడానికి అవతల వాడి కుటుంబాన్ని ఆర్పే పని ఎవ్వడూ చేయొద్దు. ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో ఉన్నాళ్ళు, ఎవరు ఎలాంటి అవకాశాలు నీకు వచ్చినా దయచేసి ఆ పాపం చేయొద్దు. ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేయొద్దు. ఆ శాపం నీ ఒక్కడితో పోదు, అది నీ పిల్లలు కూడా తగిలిద్ది. ఎంతమంది పురుషులు వింటున్నారు ఈ మాట? తెలిసి తెలిసి ఒక కుటుంబంలో నిప్పులు పోయొద్దు, ఒక కుటుంబంలో చిచ్చు పెట్టొద్దు. ఆడపిల్లలు కూడా చెప్తున్నానమ్మా, నీ భర్త నేను ప్రేమగా చూసుకోకపోయినా బిడ్డల్ని కన్నావు గనక, నీకంటూ బిడ్డలు ఉన్నారు గనక నువ్వు ఏ అడుగు వేయబోయినా దయచేసి ఆ బిడ్డల ముఖం చూడు. ఫస్ట్ దేవుని ముఖం చూడు, తర్వాత బిడ్డల ముఖం చూడు. నా ప్రభు ఏమనుకుంటాడు, నా పిల్లలు ఏమనుకుంటారు, నన్ను కన్నవాళ్ళ పరిస్థితి ఏంటి, నా తోడబుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, సమాజం ఏమనుకుంటే నాకేమని బతకలేం కదా. దేవుని దృష్టి ఎదుట, సమాజం దృష్టి ఎదుట మనం జాగ్రత్తగానే నడుచుకోవాలమ్మా.